బ్రాంచ్ అయిన యశోద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. బేసిక్ గా నేను ఇక్కడ జమ్మలమడుగు వాస్తవ్యురాన్ని. జమ్మలమడుగు గడ్డికోట కొట్టాలపల్లె ఉంది కదా, ఆ పల్లె నుంచి వచ్చిందండి. కానీ చదువుకున్నదంతా ప్రొద్దుటూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదివాను అనమాట. అయితే ఈ లాస్ట్ 25 years గా హైదరాబాద్ లోని అన్ని హాస్పిటల్స్ లోనూ వర్క్ చేస్తున్నాను. బసవతారకంలో కూడా 15 సంవత్సరాలు వర్క్ చేశాను. ఇది మధ్యన రీసెంట్ గా ఎంఆర్లినాక్ అనేసి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ రావటం. ఓకే, ఈ రేడియేషన్ మెషిన్ వల్ల చాలా చాలా అంటే మొత్తానికి ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది మన హాస్పిటల్. అంటే మేము లాస్ట్ 25 years లో ఈ ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు చాలా కేసెస్ లో రేడియేషన్ అనగానే చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ వచ్చాం. ఎస్పెషల్లీ ప్రతి పేషెంట్ కి ఒక భయం అనేది ఉంటుంది. రేడియేషన్ ట్రీట్మెంట్ అని అంటే ఇది ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది, లేకపోతే కాలిపోతుంది, మాడి మసైపోతుంది, ఇలాంటివి చాలా మందికి ఇంకా ఖచ్చితంగా ఇది రేడియేషన్ అంటేనే షాక్ ట్రీట్మెంట్ అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అయితే ఒకప్పుడు కాలంలో కొంత సైడ్ ఎఫెక్ట్స్, బాధలు, ఎక్కువ ఇబ్బందులు ఉండేవి. ఈ మధ్య కాలంలో ఈ కొత్తగా వచ్చిన మెషిన్ వల్ల మనకు చాలా మటుకు అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది అన్నమాట. ఒకప్పుడు ఈ ఎస్పెషల్లీ మనకు ఉమెన్ లో గర్భసంచి క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి క్యాన్సర్ కేసెస్ లో వాళ్ళు అంటే చాలా సంవత్సరాలు బ్రతుకుతారు, ఎందుకంటే ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ ఉన్నాయి. కానీ పోను ఫ్యూచర్ లో వీళ్ళకి మూత్రంలో రక్తం పడ్డము, మోషన్ కి వెళ్ళినప్పుడు అంటే మలమూకి వెళ్ళినప్పుడు అక్కడ కూడాను రక్తం పడ్డము, ఇలాంటివి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళని లైఫ్ లాంగ్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే క్యాన్సర్ కంప్లీట్ గా పోయి ఉంటది, కానీ ఇది సతాయిస్తూ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ బాగా అసలు ఆల్మోస్ట్ ఆల్ మంచి ట్రీట్మెంట్, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి ఈ మెషిన్ అనేది మనకు యూజ్ అవుతుంది. దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇది ఎంఆర్ఐ మెషిన్ ని, రేడియేషన్ మెషిన్ ని రెండింటిని కలిపి చేసే మెషిన్ అన్నమాట. సో ప్రతి పేషెంట్ కి ఫస్ట్ ఒక ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐ చేసిన తర్వాత అంటే ఒక్కొక్క పేషెంట్ కి 20-25 ఫ్రాక్షన్స్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. అన్ని సిట్టింగ్స్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒక టైంలో అది పక్కకు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది రేడియేషన్ అనేది. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తాము అంటే ఎవ్రీడే పేషెంట్ కి ఎంఆర్ఐ ఒకటి చేసి, ఎంఆర్ఐ లో మనకు తెలిసిందే అందులో మనకు ట్యూమర్ అనేది చాలా చక్కగా క్లియర్ గా నీట్ గా కనిపిస్తుంది. అట్లా ఏదైతే కనిపిస్తుందో దాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్ అన్నిటినీ కూడా మాక్సిమం అవాయిడ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. ఒకప్పుడు ఈ ట్రీట్మెంట్ కోసము మనం అందరము కూడా చాలా మంది అంటే సెలబ్రిటీస్ కానీ, డబ్బులు ఉన్న వాళ్ళు కానీ అమెరికాకో లేకపోతే యూకేకో లేకపోతే ఇలాంటి అదర్ జర్మనీ ఇలాంటి కంట్రీస్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిగెత్తాల్సిన అవసరం లేదు. అదంతా కూడాను మన తెలుగు స్టేట్స్ కి కూడాను మనకు ఇక్కడే అవైలబుల్ గా ఉండడం. అండ్ ఈ యొక్క మెషిన్ ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రొడ్యూస్ అవ్వటము మిగతా కంట్రీస్ లో కంటే కూడా ఇక్కడ కొంచెం అఫోర్డబిలిటీ, తర్వాత సర్వీసెస్ అవి బాగుండడం వల్ల మనకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడాను ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తున్నారు. అన్ని కంట్రీస్ అంటే సౌదీ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా నుంచి ఇలా డిఫరెంట్ ఆఫ్రికన్ కంట్రీస్ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. అక్రాస్ ద కంట్రీ కూడాను పేషెంట్స్ వస్తూ ఉన్నారు. లాస్ట్ 3 years లో ఆల్మోస్ట్ ఆల్ 600 పేషెంట్స్ ని ట్రీట్ చేశాము. 600 మంది పేషెంట్స్ చాలా మంచి రెస్పాన్సెస్, చాలా మంచి రివ్యూస్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఏదైతే డేటా ఉందో అదంతా కూడాను మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో ప్రెజెంట్ చేయటము, వాళ్ళు కూడాను చాలా ఆశ్చర్యపోతున్నారు, ఇంత మంచి ట్రీట్మెంట్ మీకు ఇంత వాల్యూమ్ ఎలా చేయగలుగుతున్నారు అనేసి. సో అది మనకిప్పుడు మన తెలుగు వాళ్ళకి కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంది. అందరూ వచ్చి యూటిలైజ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి మాకు సహకరించండి. థ్యాంక్ యూ.